అల్లం పేస్ట్ తగినంత తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం పసుపు కూడా తగినంత లైట్గా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, నెక్స్ట్ కారం, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే వితౌట్ ఆయిల్ లేకుండా వచ్చేసి మనం చికెన్ కబాబ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఉన్న కొవ్వుతోనే మనం చేస్తున్నాం అనమాట. అల్లం పేస్ట్ దీనికి కావాల్సిన ప్రతి ఒక్కటి మనం వేసుకున్నాం. సో కాకపోతే ఆయిల్ అనేది లేకుండా వితౌట్ ఆయిల్తో ఎలా చేస్తామని ఒకసారి మీరు కూడా చూడండి. మీరు కూడా ఎప్పుడో ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉంటుందని. ఫ్రెండ్స్ బాగా ఇటు ముక్కలు అనేది మసాజ్ చేయాలన్నమాట. మసాజ్ చేసిన తర్వాత ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ పడతాయి అనమాట. అల్లం పేస్ట్ ప్రతి ఒక్కటి మనం వేసిన ప్రతి ఒక్క వస్తువు సో దీనికి బాగా అవుతుంది అనమాట. ఫస్ట్ మనం మంట చేసుకోవాలంటే ఫస్ట్ చిదువులు కావాలన్నమాట. అంటే చిన్న పుల్లలు అనమాట. చిన్న పుల్లు ఏంటంటే తొందరగా మండతాయి అనమాట. ఈ పెద్ద పుల్లు అనేది ఎప్పటికప్పుడు మండవు, మనం చాలా టైం పట్టిద్ది. అందుకనేసి
ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో ఈ విధంగా ఇలా తిప్పుకుంటూ, అంటే కాలిన చోటి కాలి ముక్క అనేది మాడిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకోవడం అయితే జరగాల. మంట అనేది లేకుండా ఉండదు, జస్ట్ ఆ నిప్పులతోనే, ఆ నిప్పుల నుంచి వచ్చే సెగతో ముక్క అనేది కాలాలన్నమాట. కాలిన తర్వాత వచ్చే టేస్ట్ వరకు చాలా వేరే ఉంటుంది, ఫైనల్గా చెప్తుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా చేను దగ్గర అయితే మనం చికెన్ చేయడం జరిగింది. సో ఎలా ఉంది టేస్ట్ అనేది నేను తినేసి చెప్తాను. సో మీరైతే దయచేసి అడిగి అనుకోవద్దు. మళ్ళీ ఇది మా పొలం పక్కన పైరేస్తున్నాం, అక్కడ మినీ వేస్తున్నాం. అందుకనేసి సరగా మిను చూద్దానేసి వచ్చాను. వచ్చిన తర్వాత సరే సరదాగా ఉంది అనేసి ఒకసారి టేస్ట్ చేద్దామనేసి మీకోసం. లాస్ట్ టైం వీడియో కన్నా ఇప్పుడు బాగుంది, వెరీ గుడ్. నా సబ్స్క్రైబర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రండి, సరే నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. సో ప్రతి ఒక్కరికి బెస్ట్ ఫుడ్ డ్యాన్స్ షూర్ అయితే నేనైతే ఇవ్వగలను. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.